TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. నా పేరు దుబ్బాసి అజయ్ కుమార్, నాది 2వ వార్డు గోండిగిరి మున్సిపాలిటీ. అయితే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముంగట్టుకు వస్తున్నాను. అయితే గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఆయన ఎనభై నాంజనేయ గారు చైర్మన్గా చేసి పనులు చేశారు. కాకపోతే ఏంటంటే పక్క వార్డు నుంచి వచ్చి చేశారు. ఈసారి ఏంటంటే మా వార్డు కోసం మేము అభివృద్ధి చేసుకున్న పదంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నా వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఇద్దరు పక్క వార్డు నుంచి వచ్చి ఈ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. నా ఎజెండా ఏంటి అంటే యువతని ఈ మద్యపానానికి మరియు గంజాయి పానానికి దూరం లక్ష్యంగా నేను ముంగట్టుకు వస్తున్నాను. ఏ పని ఉన్న వార్డులో అటువంటి గవర్నమెంట్ స్కీమ్లైనా, ఆధార్ కార్డులైనా, రేషన్ కార్డులైనా మరియు డెత్ సర్టిఫికేట్లైనా ఇంటింటికి వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి వారికి ఇప్పించడం జరుగుతుంది. అది నేను అందరికీ తెలియజేస్తున్నాను. అయితే వార్డు సమస్యలో మాస్కుంట వచ్చేసి సీసీ కెమెరాలు లేవు, రామ్నగర్ సీసీ కెమెరాలు లేవు, అలాగే శృతినగర్, సంతోష్ నగర్, గచ్చిబాయి ఈ ఏరియాలో సీసీ కెమెరాలు లేవండి. నేను గెలిస్తే ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఫిట్ చేపిస్తాను. అలాగే వాటర్ ఫిల్టర్ లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటర్ ఫిల్టర్లు గిట్ట నేను హామీ ఇస్తున్నాను, చేస్తానని చెప్పి. అయితే యువతగా ముందుగా ఏంటంటే యువత అనేది మేలుకోవాలి. యువత రాజకీయాలకు వచ్చినప్పుడే ఈ దేశం అనేది ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా చేసిన రాజకీయాలన్నీ కద్దరు చొక్కాలు వేసుకునే చేస్తారు. యువత అనేది ముందడికేస్తేనే రేపు భవిష్యత్తు పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్లా క్లియర్ అవుతుంది. దయచేసి యువత అందరూ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో తెచ్చుకోవాలి. అలాగే మన 2వ వార్డు ఆడపడుచులందరూ నన్ను ముందడుకుంది నడిపించినందుకు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నా వెన్నంటూ ఉండి నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి నాతో పాటు వెన్నంటూ ఉండి ర్యాలీకి వారు సహకరించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈసారి డబ్బులు ఇస్తేనే వెళ్ళి రాజ్యంలో డబ్బులు ఇవ్వకుండా కూడా నా కొడుకు లాంటి వాడు నిలబడ్డాడు అని చెప్పి ముందటికి వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని నన్ను 35 వార్డులలో మా 2వ వార్డు పేరు మారిమోగిపోతుంది. ఎందుకంటే వచ్చిన వెనుక మన ఆడపడుచులే కారణం. దయచేసి ఆడపడుచులందరూ అలాగే ముందుకు నడిచి నాపై ఆలోచించి ఓటు వేసి సీరియల్ నెంబర్ 3 బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవాలని, భారీ మెజార్టీ తోటి గెలిపిస్తానని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా గెలిస్తే అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. అనుకునే కాకుండా చేయలేని కూడా నేను చేసి చూపిస్తాను. చెప్పిందే చేస్తాను, చేసేదే నేను చెప్తాను. అన్ని హామీలు వేరే హామీలు ఇచ్చి నేను పక్క తప్పుడేటువంటి వ్యక్తిని కాదు. ఏదైనా సరే నిలబడి ముందటికి వచ్చి ప్రతి ఇంటి సమస్య నా సమస్యగా నేను పోరాడుతానని అందరికీ 2వ వార్డు గ్రామ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. 3వ సీరియల్ నెంబర్ బ్యాటు గుర్తుపై ప్రజలందరూ 2వ వార్డు గ్రామ ప్రజలందరూ ఆ బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. సరే.